అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. ఈ విపత్తులో 70 మందికి పైగా మరణించారు. కాగా వరదల్లో 21 మంది చిన్నారులు చనిపోయారు. కాగా గ్యాడ్లూప్ నది అకస్మాత్తుగా ఉప్పొంగడంతో వరదలు వచ్చాయి. వరదల్లో తప్పిపోయిన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. టెక్సాస్ రాష్ట్రంలో వరద బీభత్సం కొనసాగుతోంది. కొన్ని రోజులుగా టెక్సాస్ రాష్ట్రంపై ప్రకృతి తన ప్రకోపాన్ని చూపిస్తోంది. కొన్ని రోజుల కిందట టెక్సాస్ రాష్ట్రంలో కురిసిన కుంభవృష్టి అతలాకుతలం చేసింది. గ్యాడ్లూప్ నది ఉప్పొంగడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. 1 నెల రోజుల్లో కురవాల్సిన వర్షం కొన్ని గంటల్లోనే పడడంతో టెక్సాస్ రాష్ట్రమంతా అల్లకల్లోలమయ్యింది. టెక్సాస్ నగరం వరదలతో సంద్రాన్ని తలపిస్తోంది. ఇప్పటికే ఈ వరదల కారణంగా 70 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ప్రధానంగా గ్యాడ్లూప్ నది సమీపాన 59 మంది చనిపోయారు. కాగా వరదల కారణంగా చనిపోయిన వారిలో 21 మంది చిన్నారులు కూడా ఉన్నారు. ఇదొక విషాదం. చిన్నారుల మృతి అందరినీ కలిచివేస్తోంది. అయితే వరదల కారణంగా మొత్తం ఎంతమంది చనిపోయారో ఇప్పటికీ లెక్కలు తేలడం లేదు. కాగా వరదల కారణంగా దాదాపు 29 మంది తప్పిపోయారు. వీరి కోసం రాత్రింబవళ్లు రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ ప్రకటించారు. టెక్సాస్ వరదలకు సంబంధించి పాలనా యంత్రాంగం ముందస్తుగా ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. దీంతో భారీ ఆస్తి నష్టం కూడా జరిగింది. అనేక వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇదిలా ఉంటే న్యూజెర్సీలో తుఫాన్ కారణంగా 3 ప్రాణాలు కోల్పోయారు. ఈ వరదల కారణంగా ప్లెయిన్ ఫీల్డ్ నగరం స్వతంత్ర దిన వేడుకలను రద్దు చేసుకుంది. టెక్సాస్ హీల్ కంట్రీలో వరదలు పరిస్థితిని మరింత దిగజారుతున్నాయి. ఇక్కడ నీటి మొత్తం చాలా ఎక్కువగా ఉండడం వల్ల రోడ్లు మునిగిపోయాయి. వాహనాలు నీట మునిగాయి. ఇళ్లు కూడా మునిగిపోయాయి. వేగంగా పెరుగుతున్న వరద నీటిలో పడవలు, హెలికాప్టర్ల ద్వారా సహాయక చర్యలు చేపట్టారు. 237 మందిని రక్షించగా 167 మందిని హెలికాప్టర్ల ద్వారా రక్షించారు. తప్పిపోయిన వారిలో కొందరు పెద్దలు, మరికొందరు పిల్లలున్నారు. సెంట్రల్ కేర్ కౌంటీలో కురిసిన 25 సెంటీమీటర్ల వర్షానికి గ్యాడ్లూప్ నదిలో ఆకస్మిక వరదలు సంభవించాయి. అయితే ఇన్ఫ్రారెడ్ టెక్నాలజీతో హెలికాప్టర్లు వరద బాధిత ప్రాంతాలను స్కాన్ చేస్తున్నాయి. గ్రౌండ్ టీమ్స్ కూడా బురద రోడ్లు, దెబ్బతిన్న భవనాల మధ్య గాలిస్తున్నాయి. గ్యాడ్లూప్ నది ఒడ్డున ఉన్న క్యాంప్ మిస్టిక్ లోని క్రిస్టియన్ బాలికల శిబిరంలో కొన్ని రోజుల కిందట వరకు ప్రార్థనలకు నిలువుగా ఉండేది. కాగా వరదలొచ్చిన తొలి రోజే అక్కడ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో సదరు క్యాంప్లోని బాలికలంతా విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో కుండపోత వాన కారణంగా గ్యాడ్లూప్ నదిలో ప్రవాహం ఒక్కసారిగా పెరిగింది. కేవలం 45 నిమిషాల వ్యవధిలో 26 అడుగుల ఎత్తుకు ప్రవాహం పెరిగింది. కాగా నది ఒడ్డు కేవలం 500 అడుగుల దూరంలో లోతట్టు ప్రాంతాన ఉన్న క్యాబిన్లలో అనేక మంది బాలికలు నిద్రపోతున్నారు. సదరు క్యాబిన్లో ఉన్న అనేక బంక్ బెడ్ల మీద మట్టి పేరుకుపోయింది. కాగా శిబిరంలో పిల్లలున్న ప్రాంతమంతా వరదల కారణంగా ధ్వంసమయ్యింది. టెక్సాస్ వరదల్లో ఎటు చూసినా భయానక దృశ్యాలే కనిపిస్తున్నాయి. చాలా మందిని మిలిటరీ ట్రక్కుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కాగా మరికొంతమందిని తరలించాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో అమెరికాలోని అనేక ప్రాంతాలు వరద బీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రధానంగా నదులు ఉప్పొంగడం ఈ వరదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. కాగా టెక్సాస్ వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలియజేశారు. ఇదిలా ఉంటే గ్లోబల్ వార్మింగ్ కారణంగానే ఆకస్మికంగా నదులు ఉప్పొంగుతున్నాయని సైంటిస్టులు అంటున్నారు.